ఇంకోసారి గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శరణు శరణు వినాయక మా శరణు గైకను వినాయక ఎలుక వాహనమెక్కి భువనములేలితివి గణనాయక అంటూ అంగరంగ వైభవంగా కోట్లాది భక్తులు ఒకటిగా కలిసి ముక్తి ప్రదాత మొట్టమొదటి దైవమైనటువంటి గణములకెల్లపతి గణపతిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈ మట్టి గణపతి ప్రతిమ వెనుకున్న ఆంతర్యం ఏమిటని ఆలోచిస్తే వర్షాకాలంలో ప్రజలు అనేక శ్వాస సంబంధ వ్యాధులు అనారోగ్యాల బారిన పడుతుంటారు. బంకమట్టితో వినాయకుడిని తయారు చేసి 21 రకాల గరిక పత్రులతో నవరాత్రులు పూజిస్తే మన రోగాలు తొలగిపోయి 9వ రోజు చెరువుల్లో బావుల్లో కుంటల్లో నిమజ్జనం చేయడం ద్వారా వర్షాలతో కలుషితమైన నీరు ఈ మట్టి పత్రితో కలిసి బ్యాక్టీరియాను నిర్మూలించి ఆక్సిజన్ శాతాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడుతుంది. ఇక భక్తి విషయానికి వస్తే పదును కలిగిన చోట పచ్చనై ఉండును అన్న చందమ్మున భక్తి అనే ఆయుధం మన చేతిలో ఉంటే సృష్టిలో ఉన్న సకల విజయాలు మన సొంతమవుతాయి. కానీ దురదృష్టవశాత్తు నేటి తరంలో కొందరు భక్తి అనే పదానికి పెడాదాన్ని చూపెడుతూ పవిత్రమైన దేవుడి దగ్గర అర్థం లేని సినిమా పాటలు, డీజే సాంగ్స్, పనికిరాని నృత్యాలు, అసత్య పదజాలం, మద్యం సేవించడం ఇలాంటి పాపపు పనులు చేస్తూ హిందూ మతంలో దేవుడి పేరు చెప్పి ఇలాంటి చెడ్డ పనులు చేస్తారన్న ఇతరులు విమర్శించే విధంగా ప్రవర్తించి సర్వ విజ్ఞానాలను కొని తెచ్చుకొని రాబోయే యువతరానికి మన పండుగలకు దూరమయ్యే సందేశాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే భక్తి ఉండిన చోట పరమేశ్వరుండును, భక్తి లేని చోట పాపముండు. భక్తి కలిగిన వాడు పరమాత్ముడగురయా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన యోగి చెప్పినట్టు ఈ నవరాత్రుల్లో పండుగ విశేషాలను, సాంస్కృతిక నృత్యాలను, భక్తి మేల్కొల్పే పాటలను, భజనలను పిల్లలకు అలవాటు చేస్తే రాబోయే తరం హిందూ మతం అంటే మతం కాదు మానవత్వం అనే స్పష్టమైన వైఖరితో విమర్శించే వాళ్లకు తావివ్వకుండా భవిత బంగారు బాటకై అడుగులు వేసే శక్తిని కలిగి ఉంటారు. కాబట్టి ఇక మీదట మనందరికీ పండుగ విశేషాలను, భారతదేశ ఔన్నత్యాన్ని ఆ గణనాయకుడు కలిగించి విజయ పద